వరుస ఓటములు ఎదుర్కొన్నా ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. 2 మ్యాచుల్లో ఓడినంత మాత్రాన ఆందోళన పడిపోవాల్సిన అవసరమేమీ లేదు. భవిష్యత్తులో మెరుగైన ఆటతీరు కనబరుస్తాము. మాకున్న ప్రత్యామ్నాయాలు ఏంటో చూడాల్సి ఉంది. 1-2 అంశాల్లో కాస్త భిన్నమైన పంథాను అనుసరిస్తే ఫలితాల్లో మార్పు కనిపిస్తుందని అన్నాడు. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 5 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. అంతకుముందు లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లోనూ పరాజయం పాలైంది. అయితే ఆదివారం నాటి మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడిన ప్యాట్ కమిన్స్ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడే టెన్షన్ పడాల్సిన అవసరమేమీ లేదని స్పష్టం చేశాడు. స్థూలంగా చూస్తే తాము ఏం చేయగలమో మా టీం సభ్యులు చూపించారు. కాబట్టి ఈ అంశంలో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చు అని ప్యాట్ కమిన్స్ అన్నాడు. టాప్ ఆర్డర్ కాస్త తడబడిన విషయాన్ని కూడా అతడు అంగీకరించాడు. అనుకున్న స్థాయిలో మేము రాణించలేదు. స్కోర్ బోర్డును పరిగెత్తించలేదు. కొన్ని తప్పు షాట్లు, క్యాచులున్నాయి. అయితే ఈ ఫార్మాట్లో ఇవి సహజమే. ఇదేమీ పెద్ద మార్జిన్తో వచ్చిన ఓటమి కాదు. 2-3 షాట్లు పడి ఉంటే బాగుండేది. అయితే గత 2 మ్యాచుల్లో అనుకున్నవన్నీ జరగలేదు. పునఃపరిశీలన చేసుకుంటాము అని అన్నాడు.